ఇండస్ట్రీలో వారసులు సక్సెస్ అయినంతగా వారసురాళ్లు సక్సెస్ కావట్లేదు. కానీ ఈ రూల్ని బ్రేక్ చేసిన బ్యూటీస్ కూడా ఉన్నారనుకోండి. ఆ లిస్ట్లోకి వస్తారు ఫైర్ బ్రాండ్ వరలక్ష్మి శరత్ కుమార్. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ రోల్స్కి ఫిక్స్ అవ్వకుండా వర్స్టైల్ స్టార్ అనిపించుకున్నారు ఈ భామ. ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ని ఫేస్ చేస్తున్నారు. ఎందులోనో చూద్దాం. క్రాక్ సినిమా ముందు వరకు వరలక్ష్మి శరత్ కుమార్ ఒక తమిళ నటి. కానీ క్రాక్ సక్సెస్ తరువాత సీన్ మారిపోయింది. తమిళ్ ఆడియన్స్ కన్నా ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ఈ భామని ఆదరించారు. తెలుగులో పాజిటివ్, నెగటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రల్లో అలరిస్తున్నారు వరలక్ష్మి. తమిళ అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్న తీరుకి ఫిదా అయిపోయానంటున్నారు వరలక్ష్మి. కానీ ఈ జోరుకు ఇప్పుడిప్పుడే బ్రేకులు పడుతున్నాయి. ఇన్నాళ్లు కాస్త రఫ్ అండ్ టఫ్ గా కనిపించే లేడీ క్యారెక్టర్స్ కు వరలక్ష్మి మాత్రమే చాయిస్ గా కనిపించారు. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ కి మరొక నటి చెక్ పెడుతున్నారు. అమ్మ చెప్పింది తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి శ్రియారెడ్డి. ఆ మధ్య సిల్వర్ స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ తిరిగి యాక్టింగ్ కెరియర్ ని స్టార్ట్ చేశారు. దీంతో వరలక్ష్మి చేయాల్సిన క్యారెక్టర్స్ ఇప్పుడు శ్రియా ఖాతాలో పడుతున్నాయి. శ్రియా కూడా మాస్, నెగటివ్ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతూ ఉండడంతో స్టార్ హీరోల సినిమాల్లో న్యూ లుక్ కోసం శ్రియాను ప్రిఫర్ చేస్తున్నారు. రిలీజ్ కి రెడీ అవుతున్న సెలార్, సెట్స్ మీద ఉన్న ఓజీ సినిమాల్లో శ్రియా కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ గనక వర్కౌట్ అయితే తెలుగులో కూడా ఈ బ్యూటిఫుల్ బిజీ అవటం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు.